సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ప్రియులారా, ఈ రోజున మనము చేయవలసిన ప్రార్థన అనేక సంఘాల కొరకు, సంఘ కాపరులు, విశ్వాసుల కొరకు. కృపగల మా తండ్రి, నీ పవిత్రమైన పాదములను బట్టి స్తోత్రాలు. ఈ రోజున మా ప్రియ తండ్రి, మీ రక్తంతో కొనబడిన సంఘాల కొరకు, మీరు ఏ సంఘమునకు శిరస్సుగా ఉన్నారో, ఏ సంఘములో మీరుండి పని చేస్తున్నారో ప్రభువా, ఆ సంఘాలన్నిటి కొరకు, ఆ సంఘంలో ఉన్న విశ్వాసులందరి కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాము. ఆ సంఘాన్ని నడిపిస్తున్న సేవకులకు కూడా భారమును మీరు దయచేయండి. నశించిపోతున్న ఆత్మల పట్ల హృదయ వేదన కలిగించండి స్వామి. అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్టుగా ప్రతి బిడ్డ కూడా భారము కలిగి ఆత్మలను మీ వద్దకు నడిపించే బలమైన యోధులుగా, సాధనాలుగా చేయండి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్, ఆమెన్. ఆగస్టు 30, 2020 ఆదివారం. సంఖ్యాకాండము 32వ అధ్యాయం 28వ వచనం నుండి. ప్రియులారా, బైబిల్లో చదువుకున్న రీతిగా రూబేనీయులు, గాదీయులు, వారి భార్యలు, మందలు, సమస్తము పశువులు అక్కడ వదిలిపెట్టి గిలాదుపురంలోనే ఉంటూ, నీ దాసులమైన మేము, మా సేవలో ప్రతి యోధుడును మా ఏలినవాడు చెప్పినట్లు యెహోవా సన్నిధిని యుద్ధము చేయుటకు యోర్దాను అద్దరికి వెళుదము అనిరి. ప్రియులారా, గమనించాలి, ఈ రోజున క్రైస్తవ జీవితం ఒక యుద్ధం లాంటిది. ప్రియులారా, ఆ రోజున భౌతికంగా వారు యుద్ధం చేశారు. ఈరోజు ఆత్మీయమైన యుద్ధం క్రైస్తవుడు చేయాలి. ఆత్మీయమైన యుద్ధం ప్రియులారా, శత్రువైన సాతానుని ఓడించి ప్రజలను ప్రభు దగ్గరికి విడిపించాలి. ప్రభు ఒక్క రోజున ఖచ్చితంగా మనం చేసిన పనికి ప్రతిఫలాన్ని దయచేస్తాడు. రూబేనీయులు, గాదీయులు చెప్తున్నారు, అయ్యా, మేము అందరితో కలిసి మా యోధులు యుద్ధం చేస్తాం. యెహోవా సన్నిధిని మీరు చెప్పినట్టే చేస్తాం. కాబట్టి మా కుటుంబాలలో మేము అందరినీ వదిలిపెట్టి యుద్ధం చేస్తాం. కాబట్టి మేము యుద్ధంలో విజయం సాధించిన తరువాత మీరు మాకు గిలాదు దేశమును స్వాస్థ్యముగా ఇయ్యాలి. అయితే వారు మీతో కలిసి యోధులై అవతలికి వెళ్ళని ఎడల మాకు అది స్వాస్థ్యంగా మీరివ్వకండి అని మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, దేవుని బిడ్డలు బాగా గమనించాలి. వాక్యంలో సెలవిచ్చిన రీతిగా వాళ్ళు చెప్తున్న మాట, మాకు గిలాదు ఇవ్వండి. వాక్యం ఆ రీతిగా సెలవిస్తారు. ఈ మాటలు మోషేకి నచ్చి, మోషే వారిని గూర్చి యాజకుడైన ఎలియాజరుకును, నూను కుమారుడైన యెహోషువాకును, ఇజ్రాయేలీల గోత్రములలో పితరుల కుటుంబముల ప్రధానులకును ఆజ్ఞాపించి వారితో ఇట్లన్నాడు, గాదీయులు, రూబేనీయులు అందరూ యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి మీతో కూడా యోర్దాను అద్దరికి వెళ్ళిన ఎడల ఆ దేశం మీ చేత జయింపబడిన తరువాత మీరు గిలాదు దేశమును వారికి స్వాస్థ్యముగా ఇయ్యాలి. అయితే వారు మీతో కలిసి యోధులై ఆవలికి వెళ్ళని ఎడల వారు కనాను దేశమందే మీ మధ్యన స్వాస్థ్యములను పొందుదురనగా, గాదీయులు, రూబేనీయులను యెహోవా నీ దాసులమైన మాతో చెప్పినట్లే చేసేదము. మేము యెహోవా సన్నిధిని యుద్ధ సన్నద్ధులమై
నది దాటి కనాను దేశములోనికి వెళ్ళెదము. అప్పుడు యోర్దాను ఇద్దరిని మేము స్వాస్థ్యమును పొందెదమని ఉత్తరమిచ్చిరి. ప్రియులారా, వారి యుద్ధము యెహోవా సన్నిధిని వారు యుద్ధం చేస్తున్నారని వాక్యము సెలవిస్తాది. యెహోవా సన్నిధిని యుద్ధం. ఈ రోజున అనేక మంది సేవకులకు, క్రైస్తవులకు నా మనవి, మీరు ఎక్కడ యుద్ధం చేస్తారు? యుద్ధం చేసిన తరువాత వారికి మోషే చెప్పిన మాట ప్రకారముగా ఆ గాదీయులు, రూబేనీయులు వారికి స్వాస్థ్యముగా ఆయన గిలాదు దేశం ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రియులారా, గమనించాల్సింది, దేవుని పిల్లలుగా మీకు నా మనవి, యెహోవా సన్నిధిని మనం యుద్ధం చేయాలి. అంటే దానర్థం నువ్వు చేసే ప్రసంగము ప్రజలకేదో ఇంపుగా ఉండాలని కాదు, నువ్వు పాడే పాట ప్రజలకి ఇంపుగా ఉండాలని కాదు, చేసే ప్రార్థన, చేసే ప్రతి కార్యము ప్రజలకి ఇంపుగా ఉండాలని కాదు. నువ్వు చేసే యుద్ధం సాతానుడితో, నువ్వు చేసే యుద్ధం అపవాదితో, నువ్వు చేసే యుద్ధం దుష్టుడితో. ఈ దురాత్మల సమూహాలు, అంధకార చీకటి శక్తులతో నువ్వు పోరాడుతున్నావు. పోరాడేటప్పుడు యెహోవా సన్నిధిలో ఉండి పోరాడాలి. చాలా మంది పోరాడుతున్నారు, వారికి దేవుని సన్నిధి లేకుండా. చాలా మంది పోరాడుతున్నారు, డబ్బుతో పోరాడుతూ ఉన్నారు. చాలా మంది పోరాడుతూ ఉన్నారు, వారి తెలివితేటలతో, మాయమాటలతో పోరాడుతూ ఉన్నారు. చాలా మంది దయ్యాలతో పోరాడేటప్పుడు అద్భుతాలని, సూచక క్రియలని వాటితో పోరాడుతూ ఉన్నారు. ఈ రోజున రూబేనీయులు, గాదీయులు, ఇశ్రాయేలీలందరూ కూడా యెహోవా సన్నిధిని వారు యుద్ధం చేస్తూ ఉన్నారు. ప్రియ దైవ జనాంగమా, ప్రభు పిల్లలుగా మీకు నా మనవి, మన యుద్ధం ఎప్పుడూ కూడా శత్రువైన సాతానుడితో. చాలా మంది ఈ రోజున యుద్ధం చేస్తూ ఉన్నారు. క్రైస్తవులే పోట్లాడుకుంటూ ఉన్నారు. క్రైస్తవులే వితర్కాలు, తగాదాలు పడుతూ ఉన్నారు. దేవుని సన్నిధి వారి దగ్గర లేదు. వారేదో తమ జ్ఞానమును ప్రదర్శించుకోవటానికో, లేక మాకు ఇవన్నీ కూడా తెలుసు అని ప్రజలకు తెలియజెప్పుకోవటానికో ఆ పనులు చాలా మంది చేస్తూ ఉన్నారు. అసలు బైబిలు వితర్కాలే ఉండకూడదని, తర్కవాదములు ఉండకూడదని అపోస్తలుడైన పౌలు కక్షతోనో మిషచేతనో సువార్త ప్రకటించబడని అని చెప్పాడు. అయితే ఈ రోజున చాలా మంది కక్షతో సువార్త చెప్తున్నారు, పగతో సువార్త చెప్తున్నారు. దేవుని సన్నిధి ఏ కోశాన ఎక్కడా కనిపించడం లేదు. ప్రియులారా, గమనించాలి. అప్పుడు గాదీయులు, రూబేనీయులను యెహోవా నీ దాసులమైన మాతో చెప్పినట్లే చేస్తాం. మేము యెహోవా సన్నిధిని యుద్ధ సన్నద్ధులమై నది దాటి కనాను దేశంలోనికి వెళతాం. అప్పుడు యోర్దాను ఇద్దరిని మేము స్వాస్థ్యమును పొందేదమని ఉత్తరమిచ్చేది. అప్పుడు మోషే వారికి, అనగా గాదీయులకును, రూబేనీయులకును, యోసేపు కుమారుడైన మనష్షే అర్ధగోత్రపు వారికిని, అమోరీయులు రాజైన సీహోను రాజ్యమును, బాషాను రాజైన ఓగు రాజ్యమును, దాని పశువులను, దాని ప్రాంతపురములను, ఆ దేశమును చుట్టూ నుండు ఆ దేశ పురములను ఇచ్చాను. గాదీయులు దీబోను, అతారోతు, అరోయేరు, అత్రోతు, షోఫాను, యాజెరు, ఎగ్బేహా, బేత్నిమా, బెత్హారాను అను ప్రాకారములు గల పురములను, మందలను, దొడ్లను కట్టుకొనిది. రూబేనీయులు మారుపేరు పొందిన హెష్బోను, ఎలాలే, కిర్యాతాయిము, నెబో బయల్ఫయోను, షిబ్నా అను పురములను కట్టించి తాము కట్టిన పురములకు వేరు పేర్లు పెట్టిరి. మనష్షే కుమారులైన
మాకీరీయులు గిలాదు మీదికి పోయి దాన్ని పట్టుకొని దానిలోనున్న అమోరీయుల వెళ్ళగొట్టిరి. మోషే మనష్షే కుమారుడైన మాకీరుకు గిలాదునిచ్చాను. అతడు అక్కడ నివసించాను. మనష్షే కుమారుడైన యాయీరు వెళ్ళి వారి పల్లెలను పట్టుకొని వాటికి యాయీరు పల్లెలని పేరు పెట్టాను. నోబహు వెళ్ళి కెనాతును దాని గ్రామములను పట్టుకొని దానికి నోబహు అని తన పేరు పెట్టాను. ఈ రీతిగా ఇశ్రాయేలీయులందరూ కూడాను యెహోవా సన్నిధిని యుద్ధం చేసి పట్టణములను గ్రామాలను వారు పట్టుకొని వారికి పేర్లు పెడుతూ వచ్చారు. యుద్ధం చేసే ప్రతి ఒక్క వ్యక్తి కూడా యోర్దాను దాటాలి. యుద్ధం చేసే ప్రతి ఒక్క వ్యక్తి కూడా కనానులో యుద్ధం చేయాలి. యుద్ధం చేసే ప్రతి ఒక్క వ్యక్తి యెహోవా సన్నిధిని యుద్ధం చేయాలి. ప్రియులారా, క్రైస్తవులు గమనించవలసిన విషయం, ఈ రోజున క్రైస్తవ్యం అనేది ఒక యుద్ధం. శత్రువైన సాతానుడితో పోరాలి. చీకటి శక్తులు, అంధకార శక్తులు, దురాత్మల సమూహంలో పోరాడాలి. ఆ రీతిగా నువ్వు పోరాడేటప్పుడు యోర్దాను దాటావా అనేది ప్రాముఖ్యమైన ప్రశ్న. యోర్దాను దాటడం అంటే దాని అర్థం, ప్రియమైనటువంటి వాళ్ళారా, కుష్ఠరోగి అయిన నయమాను యోర్దానులో 7 పర్యాయాలు మునిగినప్పుడు అతని దేహంలో అనేక రోజులుగా పీడిస్తున్న కుష్ఠుపోయి ఆరోగ్యవంతుడుగా మార్చబడ్డాడు. ప్రియులారా, బాప్తిస్మం ఇచ్చు యోహాను యోర్దానులో అనేకులకి బాప్తిస్మం ఇచ్చాడు. ఆ బాప్తిస్మం పొందిన ప్రతివారు మారు మనసు పొందారు. ఆ బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్క బిడ్డ యోర్దానులో తమ ప్రాచీన పురుషుణ్ణి వదిలిపెట్టి నూతన పురుషులుగా లేచారు. ఈ అనుభవం మనకు కావాలి. ఈ అనుభవం పొంది మనము శత్రువులతో యుద్ధం చేయాలి. అప్పుడే ఆ సర్వశక్తిమంతుడైన దేవుని కృప వాగ్దానము చేసిన రీతిగా దేవుడు మనకు స్వాస్థ్యమును పంచిపెడతాడు. ఆ రీతిగా యుద్ధం చేసి దేవుని నామమును మహిమపరచుదుముగాక. ఆమేన్, ఆమేన్.